ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు కుక్కర్లో చికెన్ పలావ్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకునే విధంగా ప్రిపేర్ చేసి చూపించాను. ఈ చికెన్ పలావ్కి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఆ రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే సుమారుగా 250 గ్రాముల రైస్ తీసుకుని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే 7 to 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీడియం సైజ్ ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మసాలాలన్నీ వేసి ఈ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి అన్నీ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఈ చికెన్ అంతటినీ కూడా బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర గరం మసాలా ఉంటే అది, లేదంటే చికెన్ మసాలా ఆర్ బిర్యానీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇక్కడ మనకి చికెన్ అనేది హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి పుదీనా, కొత్తిమీర, రైస్, అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి సింపుల్ ప్రాసెస్లో చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసుకోకపోయినా ఈ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్ కూడా చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ఫుల్గా. ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే కనుక చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.